వచ్చేయండి. రండి రండిరా. ఈ రోజు నేను చేసే ఈ హోమ్ టూర్ ఎవరిది అంటే మా అమ్మ వాళ్ళదనమాట. సో వీళ్ళు కూడా మా ఇంటి దగ్గరికి షిఫ్ట్ అయ్యారు. ఈస్ట్ ఆర్ వెస్ట్ ఎటైనా నార్త్ అయినా ఓకే, దట్ ఈస్ సౌత్ అనమాట. నాకు అర్థం కాలేదు సార్. జడ్జెస్ ముందు పెట్టారు, సో దీన్ని నేను లాస్ట్ తీసేసుకున్నాను అనమాట. నా తెల్లే. సో చాలా డిఫరెంట్గా ఉన్నాడు అప్పటికి ఇప్పటికి, చైనీస్ మొహన్ లాగా. మా శ్రేయాంశ్ నోరు మూసుకొని ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పారు. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళకి ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేరు. ఇంకా కోర్స్ ఇంకా బాత్రూమ్ని కూడా చూపిస్తే ఇంకా కింద కామెంట్లు వేస్తారు. వద్దు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా. వెల్కమ్ బ్యాక్, నమస్తే, వచ్చేయండి. రండి రండిరా. ఇదేంటి మళ్ళీ ఏదో కొత్త ఇంటికి వచ్చింది, తలుపు వేసేసింది, ఏంటి హౌస్ ఎవరిది అనుకుంటున్నారా? అయితే ఈరోజు నేను చేసే ఈ హోమ్ టూర్ ఎవరిది అంటే మా అమ్మ వాళ్ళదనమాట. సో వీళ్ళు కూడా మా ఇంటి దగ్గరికి షిఫ్ట్ అయ్యారు. అంటే మా ఇద్దరి హోమ్ టూర్లు మీరు లాస్ట్ టైం చూసారు, పాత హౌసెస్, ఇవి వేరే అనమాట. సో షిఫ్ట్ అయిపోయారు మా ఇంటి దగ్గరికి. అండ్ ఆ హోమ్ టూర్ని ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నారు. సో చాలా రోజులుగా యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాను, చూపిద్దాము మేబీ 2 months నుంచి, బట్ కుదరట్లేదు. అండ్ నేను కూడా యాక్చువల్గా ఒక 2 monthsగా ఏ వ్లాగ్స్ చేయట్లేదు. చాలా మంది అడుగుతున్నారు ఎందుకు చేయట్లేదు అని. సో ఐ వాజ్ రోమింగ్, తిరుగుతుండే, ప్రోగ్రామ్స్ అది ఇది చాలా బిజీగా తిరుగుతుండే. అండ్ హాలిడేస్ కాబట్టి ఇక మా వాడు ఇంట్లో ఉంటాడు, కొంచెం కష్టంగా అనిపించింది చేయడానికి. అండ్ ఓకే, సో మళ్ళీ నేను ఇంకా గ్యాప్ ఇవ్వను, ఖచ్చితంగా కంటిన్యూగా చేస్తూనే ఉంటాను. అండ్ ఎస్, సో లెట్స్ స్టార్ట్. మరి దిస్ ఇస్ హాల్ అనమాట. ఇది ఒక 3 bedroom ఫ్లాట్. యాక్చువల్ మా అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు, వాళ్ళకి అది ఎక్కువే. కాకపోతే ఎస్ అంటే మేము వస్తూ ఉంటాము ఇంకా, సో ఉండడం బెటర్గా, ఎక్కువ పెద్దది ఉంటేనే బెటర్ కదా అనిపించింది. సో ఇదంతా కూడా హాల్ అనమాట. సో ఎంటర్ అవ్వగానే యాక్చువల్గా ఇక్కడ టీవీ పెట్టుకోవాలి, ఇది మొత్తం టీవీ సెటప్. కాకపోతే ఇంకా వాస్తు ప్రకారంగా అది సౌత్ ఫేసింగ్ అవుతుంది. కొన్ని పట్టించుకునే వాళ్ళకి పట్టించుకుంటారు, లేకపోతే లేదు. సో ఇది సౌత్ ఫేసింగ్ అవుతుంది ఎందుకు అని చెప్పి ఇది ఇక్కడ పెట్టుకోలేదన్నమాట టీవీ. సో ఇక్కడ పెట్టుకోకుండా ఇలా ప్లెయిన్గా ఉంచేసి కిందంతా కూడా చక్కగా తన బొమ్మలు అవన్నీ ఏవో పెట్టుకుంది. ఇలా పెట్టుకున్నాం, చక్కగా మనీ ప్లాంట్ అది కూడా పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఒక చిన్న ప్లాంట్ పెట్టుకున్నాము. ఇది బేసిక్గా పాతింట్లో ఉన్నది. మీరు పాతిళ్ళు హోమ్ టూర్ మా అమ్మ వాళ్ళది చూస్తే, అంటే బాగా జాగ్రత్తగా చూసుంటే మీకు తెలుస్తుంది. ఇది అక్కడి నుంచి షిఫ్ట్ అయినదే. సో టీవీ ఇటువైపు పెట్టుకున్నాం, దిస్ సైడ్, ఈస్ట్ ఆర్ వెస్ట్ ఎటైనా నార్త్ అయినా ఓకే, దట్ ఈస్ సౌత్ అనమాట. నాకు అర్థం కాలేదు సార్. ఓకే, ఇప్పుడు నాకు చూసే వాళ్ళలో చాలా మందికి అనిపిస్తుందేమో, ఓహో ఇట్లా కూడా ఆలోచిస్తారా, టీవీ వైపు కూడా ఆలోచిస్తారా అని చెప్పి. కొంతమంది అంటే కొంచెం చాదస్తంగా ఉన్నవాళ్ళు, మా అమ్మ లాంటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఎస్, ఈవెన్ దట్ నేను కొంచెం పర్టికులర్గానే ఉంటాం మేమందరం కూడా, నా అత్తగారి సైడ్ కూడా. సో ఇది మనకు టీవీ సెటప్ అనమాట. సో ఇది మనకి చక్కగా, అంటే చూసారా రకరకాల వినాయకుళ్ళు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకున్న వినాయకుళ్ళు. సో దీన్ని ఆ మ్యూజికల్ ప్రోగ్రామ్కి జడ్జెస్ ముందు పెట్టారు. సో దీన్ని నేను లాస్ట్ తీసేసుకున్నాను అనమాట. నా తెల్లే. ఓకే, సో ఇలా మనకు ఈ సెటప్. యాక్చువల్గా ఈ సోఫాలు కూడా మీరు గుర్తుపట్టగలిగితే మా ఇంటి హోమ్ టూర్ ఉంది కదా, అది చూస్తే కనుక ఆ సోఫాలు ఇక్కడికి షిఫ్ట్ చేసాం. కాకపోతే కొంచెం దాని మీద క్లాత్ అది కూడా మీరు మార్పించుకున్నారు. సో ద సేమ్ సోఫా, నథింగ్ మచ్ టు షో దిస్. ఇది మనకి బేసిక్గా సిట్టింగ్ ప్లేస్. అండ్ ఇక్కడ ఒక పార్టీషన్ వచ్చింది. సో ఆ పార్టీషన్లో చిన్న చిన్న బొమ్మలు, తర్వాత వినాయకుడు, ఇక్కడ లాఫింగ్ బుద్ధ ఉండాలి ఎదురుగా అంటారు తలుపుకి, అలా పెట్టుకున్నాం అనమాట. సో ఇది బేసిక్గా ఇలా ఎంట్రీ వస్తుంది. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత, సో దిస్ ఈస్ ది బేసిక్ డైనింగ్ టేబుల్ ఏరియా. డైనింగ్ టేబుల్ ఇంకా పెట్టలేదు, ఎందుకో చాలా హాయిగా అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ పెట్టేస్తే ఇక్కడి నుంచైనా నడవాలి, లేదంటే అక్కడి నుంచైనా నడవాలి. దాని బదులుగా మేబీ లేకపోతేనే బెటర్ ఏమో అని మేము అనుకున్నాము. బట్ మా నాన్నకైతే డైనింగ్ టేబుల్ కావాలి అని చెప్తున్నాడు. సో లెట్స్ సీ, మేబీ ఇప్పుడు షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఒక 1-2 months తర్వాత అవసరం అయితే కావాలంటే చూసుకోవచ్చు. సో పార్టిషన్కి ఇటువైపు మీరు చూసుకుంటే, మీరు అక్కడి నుంచి ఎంటర్ అయ్యారు. సో పార్టిషన్కి ఇటువైపు చూసుకుంటే మా శ్రేయాంశ్ పుట్టినరోజు రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు తీసిచ్చిన ఫోటో అనమాట ఇది. సో చాలా డిఫరెంట్గా ఉన్నాడు అప్పటికి ఇప్పటికి,
చైనీస్ మొహల్ లాగా. తర్వాత అక్కడ సమ్ పిక్చర్. ఓకే, సో ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా మనకు సిట్టింగ్ ఏరియా. ఇది మన క్రాకరీ యాక్చువల్లీ. సో అంత క్రాకరీ మా అమ్మ వాళ్ళకి లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. అందుకు ఇలా సింపుల్గా ఏదో పెట్టుకుంది. ఇందులో కూడా యాక్చువల్గా ఏం లేవు, లోపల కూడా ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంటుంది. ఇదేంటంటే నాకు ఏదో ప్రోగ్రాంలో వాళ్ళు చిన్న సన్మానం చేసినప్పుడు ఇట్లా అమ్మవారి ఒక షాల్ లాగా సన్మానం చేస్తే మా అమ్మ దాన్ని నీట్గా అమ్మవారి రూపాన్ని మాత్రం కట్ చేసుకుని, ఇది ఎక్కడ కూడా ఉంది కాంచీపురమా, అది కట్ చేసుకొని దానికి నీట్గా ఇలా ఫ్రేమ్ చేయించి లైటింగ్ సెట్ చేసుకుంది. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. ప్రత్యేకంగా ఏం కొనదు, ఉన్నదాన్ని కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటూ అలా ఉంటుంది. అండ్ అలా కూడా చూస్తే కనుక యూ కెన్ సీ దిస్. దీని ఎక్స్ప్లెనేషన్ నేను యాక్చువల్లీ మా కృష్ణాష్టమి ఎపిసోడ్లో ఇచ్చాను. సో ఇదంతా రకరకాల కథలు ఉంటాయన్నమాట. దీనికి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఇదొక స్టోరీ, వెన్న చిలుకుతున్న స్టోరీ ఉంటుంది. ఇక్కడ కృష్ణుడు పారిపోతుంటే యశోదమ్మ పట్టుకున్న స్టోరీ ఉంటుంది. కొడుతుందనమాట. అలా మా వాడిని అప్పుడప్పుడు నేను కొడుతూ ఉంటాను అటువైపు. ఇది వసుదేవుడి కథ. ఇది గోవర్ధనగిరి. ఇక్కడ మన కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో బొంగరాలు ఆడుతున్నటువంటి ఒక పిక్చరు. ఈ అమ్మవారు గోదాదేవి అమ్మవారు, ఆ తర్వాత కృష్ణుడు. అంటే మొత్తం ఇది కృష్ణుడి స్టోరీస్. తర్వాత ఇక్కడ కృష్ణుడు గోపికల చీరలన్నింటినీ కూడా ట్రీ మీద దాచిపెట్టే పిక్చర్ అనమాట. ఇలా బోల్డ్ రకాల పిక్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ సేకరిస్తూ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, తీర్థయాత్రలు కదా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొని పెట్టుకోవడము అలా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది షీ వాంటెడ్ దిస్ సెటప్. ఈ సెటప్ యాక్చువల్గా ముందు హాల్లో పెట్టుకుంటా అని చెప్పింది, కానీ వద్దు, అక్కడికన్నా కూడా ఇది ఇంకొంచెం సెక్యూర్గా, ఇది పర్సనల్గా ఉంది ప్లేస్ అని చెప్పి దీనికి సెట్ చేసుకుందనమాట దిస్ ప్లేస్. ఇది యాక్చువల్గా చాలా బాగుంటుంది. సో ఇంత తప్ప బేసిక్గా ఎక్స్ట్రాగా బొమ్మలు ఎక్స్ట్రాగా అంటూ ఏమీ తీసుకోలేదు. ఓకే, సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యాక్చువల్లీ. సో ఎంటర్ అయిన వెంటనే యూ విల్ ఫైండ్ కిచెన్ ఆన్ టు ద లెఫ్ట్. సో ఇది దేవుడి గదిని ఒకసారి మీరు లుక్ వేసేసుకోండి. సో దానికి కూడా అంటే మంచి డెకరేషన్, లైట్స్ అది కూడా చాలా బాగా ఇచ్చారనమాట. సో ఎంటర్ అయిపోతే ఇక కిచెన్కి సంబంధించి అంటే సో ఇట్స్ అ వెరీ కాంపాక్ట్ అండ్ వెరీ నైస్ కిచెన్. సరిపోతుంది, చాలా మోర్ దెన్ ఎనఫ్. గిన్నెలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే షీ వోంట్ మెయింటైన్ ప్రాపర్లీ. అంటే అన్ని ఇందులోనే పెట్టుకోవాలి, టీలోనే పెట్టుకోవాలి, ఇదిగోండి ఇలా షుగర్లోనే పెట్టుకోవాలి, ఇట్లాంటిది ఉండదు. ఎందులో పడితే అందులో. తెలిసింది కదా మన పెద్దవాళ్ళందరూ ఇంకా దే డూ ద సేమ్ థింగ్. కాబట్టి మనకేంటి అంటే కొంచెం నీట్గా, అంటే ఏజ్ ఉంది కదా, సో కొంచెం నీట్గా పెట్టుకోవచ్చు కదా అది ఇది అంటూ ఉంటా. మమ్మల్ని ఎవరు చూస్తాడే అంటూ ఉంటుంది అనమాట. సో నేనే ఇవన్నీ వి వెంట్ టు వన్ స్టోర్, ఆ స్టోర్లోంచి తీసుకొని చక్కగా అన్నిటినీ కూడా అరేంజ్ చేసి పెట్టామన్నమాట ఇక్కడంతా కూడా. సో ఇది ఎంతవరకు వాడుతుందో నాకైతే తెలియదు, కానీ అది వాడుతుంది. సో ఇలా నీట్గా ఆయిల్ ఇవన్నీ కూడా నేను చెప్పినవే, ఇలా పెట్టుకో బాగుంటుంది. ఒక ఉప్పుకు, అలాగే నెయ్యికి, అలాగే నూనెకు అని సపరేట్గా పెట్టుకో, యూ ఫిల్ ఇట్ అని చెప్పి చెప్తూ ఉంటా. అండ్ సో మొత్తానికైతే ఒక లిటిల్ బెటర్ మెయింటెనెన్స్ అయితే చేస్తుంది. గుడ్. అండ్ దట్ ఈస్ ద వాష్ ఏరియా. సో ఇక వాష్ ఏరియా అంటే ప్రత్యేకంగా ఏం చూపిస్తాము. సో ఇట్స్ లైక్ నార్మల్ వాష్ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టేస్తారు. ఇది పాత ఫ్రిడ్జ్ అనమాట. ఇంకా దీంట్లో ఏం లేదు. మా అమ్మ వాళ్ళ నాన్న, మా అమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరు. అండ్ ఇవంతా కూడా నార్మల్గా ఉండేవే. సో ఇది మా శ్రేయాంశ్ నోరు మూసుకొని ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పారు. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళకి ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేదు. బికాస్ కొంచెం మనం కీ ఇస్తే కాస్త అబ్బాయి కొంచెం లీనియన్స్ తీసుకుంటాడు. సో అందుకే ఏంటంటే ఇటువంటి వీడియోలు చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా పెడితే కొంచెం కామ్గా ఉంటాడు అనమాట. ఓకే, సో ఇక్కడ నార్మల్గా ఏవేవో పెట్టేస్తుంది. వాట్ ఈస్ దట్ నాన్న? అదే చెప్పాను నీకు నేను. వెరీ గుడ్. పోయి అమ్మమ్మతోనే ఆడుకోపో, వెళ్ళు. ఇది ఎప్పటిదో అనమాట డివిడి. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా నాన్న తీసుకొచ్చాడు. పడేయచ్చు కదమ్మా, ఎందుకంటే అయ్యో లేదే నేను ఇందులో రేడియో అది వింటూ ఉంటాను అని చెప్తుంది. అంటే ఆమె ఎంటర్టైన్మెంట్. రేడియో వినకుండా, వితౌట్ రేడియో షీ విల్ నాట్ వర్క్. అసలు ఏం వంట కూడా చేయదనమాట తను. సో అది ఓకే. సో ఇది మనకి నైస్ కిచెన్, స్మాల్ కిచెన్, కాంపాక్ట్ కిచెన్. సో కిచెన్లోంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత దిస్ ఇస్ అ కామన్ బాత్రూమ్. ఓకే, ఇక్కడ సింక్ ఉంది, అది ఇటువైపు నార్మల్గా కామన్ బాత్రూమ్ ఉంది. ఇంకా అఫ్కోర్స్ ఇంకా బాత్రూమ్ని కూడా చూపిస్తే ఇంకా కింద కామెంట్లు వేస్తారు. వద్దు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చూపించట్లేదు. అండ్ ఈ పార్ట్ మనం చూసేసాం కాబట్టి ఇది బేసిక్గా ఎక్స్టెన్షన్ హాల్. ఇక్కడ టీవీ ఉంది. ఇది
చైతన్య వాళ్ళ టీవీ అనమాట. ఒకప్పుడు చైతన్య వాళ్ళ టీవీ. మేము పెద్ద టీవీ కొనుక్కున్నాక మా అమ్మ వాళ్ళకి షిఫ్ట్ చేసాం బెడ్రూమ్లోకి. సో ఇక్కడ ఇది మనకి బాల్కనీ అనమాట. ఇక్కడ బాల్కనీ వస్తుంది. సో ఇక్కడ నుంచి వ్యూ అంటే ఏముంది, ఇది యాక్చువల్గా ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. అందుకు ఇక్కడ మన క్రికెట్ తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అంటే మేము బాగా సర్చ్ చేసి ఫైనల్గా ఇది ఎందుకు తీసుకున్నాము అంటే కొంచెం వాళ్ళకు కూడా వాకింగ్కి అది కూడా బాగుంటుంది. ఎప్పుడైనా శ్రేయాంశ్ వచ్చినప్పుడు అది కూడా పిల్లలు ఆడుకోవడానికి అది బాగుంటుంది, అలా ప్లాన్ చేసాం. అండ్ ఓకే, లెట్స్ సీ ద మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ విల్ బీ టువర్డ్స్ ద లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ది హౌస్. ఇదంతా మనకి వుడెన్ ఫ్లోరింగ్తో వచ్చేసింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ వుడెన్ ఫ్లోరింగ్. అండ్ ఇక్కడ కూడా మనకు చక్కగా బెడ్స్ అవి కూడా మంచిగా డిజైన్ చేసే ఉన్నాయి. అండ్ ఇదంతా మన కబోర్డ్స్, బోల్డ్ అంత ప్లేస్. అండ్ వీళ్ళకి ది డోంట్ నీడ్ సో మచ్ ఆఫ్ ప్లేస్. కానీ ఇంకా ఇది ఇటువైపు మనకి చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద వాష్రూమ్ అగైన్. ఇది వాష్రూమ్. అండ్ ఇక్కడ మా అమ్మ నాన్న పడుకుంటారు. సో దిస్ ఇస్ ది మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇది సోఫాలు కూడా యాక్చువల్గా పాతింటి సోఫాలే. అండ్ మనం ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో మా నాన్న రూమ్ అనమాట ఇది. సో శ్రేయాంశ్ ఎక్కడున్నా సరే ఇటు వస్తున్నాం అనుకుంటున్నావా శ్రేయాంశ్? సో ఇది మా నాన్న ఆఫీస్ రూమ్ అని చెప్పొచ్చు, మా నాన్న రూమ్ అని చెప్పొచ్చు. మా నాన్న డెడికేట్ అయిపోతాడు అనమాట ఈ రూమ్కి. సో చూసారు ఎంత నీట్గా పెట్టుకున్నాడు. టోటల్ మా ఇంట్లో ఈ ఇంట్లో మొత్తం కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ ఫైండ్ ద ఎవ్రీథింగ్ వెరీ నీట్. ఎందుకంటే ఎంత నీట్గా పెట్టుకుంటాడు మా నాన్న. బ్యూటిఫుల్గా నీట్గా పెట్టుకుంటాడు మా నాన్న ఇల్లు. ఇలా మంచిగా బుక్స్ అవి కూడా ప్రాపర్గా నీట్గా పెట్టుకుంటాడు. అండ్ ఇలా ఎవ్రీథింగ్. మొన్న వియట్నాం వెళ్ళొచ్చాడు యాక్చువల్లీ వాళ్ళ కంపెనీ నుంచి. సో వియట్నాం వెళ్ళొచ్చి లైక్ హీజ్ ఇంటూ ఇన్సూరెన్స్ అనమాట. సో అందుకు ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళ కంపెనీ ద్వారా వెళ్ళాడు. అసలు ఇది ఎందుకు ఓపెన్ ఉంది? మా వాడు ఓపెన్ చేసినట్టున్నాడు. అరే ఏంట్రా ఇది, ఎందుకు ఇది క్లోజ్ ఎందుకు అవ్వట్లేదు? ఓకే, సో ఇది మా నాన్న కంప్యూటర్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ ముందే అంటే ఇక్కడికి వచ్చినప్పుడే ముందు ఫిక్స్ అయిపోయాడు. బికాజ్ ఇది ఇలా ఉంది కదా, అందుకు ఇలా కంప్యూటర్ ఇక్కడే పెట్టుకోవాలి, ఇలా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాడు. అండ్ ఇక్కడ సింగిల్ దివాన్ ఉంది. అంటే ఎవరైనా 1 పర్సన్ మా నాన్న పడుకోవడానికైనా, సింగిల్ పర్సన్ వచ్చినప్పుడు పడుకోవడానికి ఏసీ అది ఉంది కాబట్టి హ్యాపీగా పడుకోవచ్చు. సో ఇది కప్బోర్డ్స్ అనమాట ఇక్కడ. అండ్ ఇది అక్కడ సోఫానే ఇక్కడికి మార్చేసుకున్నాం. సో దిస్ ఆల్సో హ్యాస్ గాట్ అ కామన్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ దీనికి కూడా వచ్చింది. సో ఇది కామన్గా ఇక్కడ ఒక మంచి డెకరేషన్ చేశారనమాట. అంటే ఈ వుడ్ వర్క్లోనే ఇక్కడ కొంచెం నీట్గా ఇది బాగుంటుంది ఈ ప్లేస్. సో ఇక్కడ మా అమ్మ మళ్ళీ కృష్ణుడిని పెట్టేశారు. ఎక్కడ పడితే అక్కడ మా అమ్మ ఏ మూల దొరికితే ఆ మూల అయితే శ్రేయాంశ్ ఫొటోస్ పెడుతూ ఉంటుంది. లేదు అంటే ఇలా మంచిగా దేవుడివి డెకరేటివ్ ఐటమ్స్, బొమ్మలు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటుంది అనమాట. సో ఇట్స్ అ వెరీ సింపుల్ హౌస్. సింపుల్గా క్యూట్గా వాళ్ళిద్దరికే కాబట్టి సో ఇంతవరకు ఉందన్నమాట. సో ఇట్స్ అ వెరీ వెరీ నైస్ హౌస్. బాగుంది. ఇక్కడికి రీసెంట్గా షిఫ్ట్ అయ్యారు అండ్ మాకు దగ్గరగానే షిఫ్ట్ అయ్యారు కాబట్టి సో ఐ వాంటెడ్ టు షో యూ అనమాట చక్కగా. సో ఇప్పటి నుంచి కూడా అంటే కింద మా కామెంట్ బాక్స్లో పెట్టండి ఇటువంటి వీడియోస్ చేయండి అని. బికాజ్ రొటీన్గా నేను ఎందుకు గ్యాప్ ఇచ్చానో కూడా చెప్తా. రొటీన్గా మళ్ళీ అదే ట్రావెల్ బ్లాగ్స్ చూసి మీకు బోరు, రొటీన్గా అవే చేస్తూ ఉంటే నాకు బోరు. సో అందుకు ఏంటంటే కొంచెం హడావిడిగా తిరుగుతూ కొన్నిటి 2 months అసలు ఏం చేయలేదు, కుదరలేదు కూడా యాక్చువల్లీ. హ్యాజ్ ఐ టోల్డ్ యూ. చెప్పండి మీకు ఇటువంటి వ్లాగ్స్ చూడాలనిపిస్తుంది, ఇటువంటివి చెయ్యండి అని చెప్తే 100% చేస్తాను నేను. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక నెక్స్ట్ నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. సో అది కూడా నేను మీకు బ్యూటిఫుల్ ప్లేస్ అది సో చూపించబోతున్నాను. అండ్ వీఆర్ గోయింగ్ టు ఎ ట్రిప్, అది కూడా చూపిస్తాను. సో లైన్గా అన్ని వ్లాగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్డ్. అండ్ మృదులతో ముచ్చట్లకు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ ఇది ఈరోజు హోమ్ టూర్. సో కీప్ లవింగ్, కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ యువర్ హెల్త్ వెరీ హెల్దీ. సో ఆనందంగా ఉండండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. బాయ్.